ఈ రోజు అయితే నేను ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా 6 గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను 10 నిమిషాలు. ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం ఇవన్నీ కలిపి మిక్సీ పడదాం ఫ్రెండ్స్. మిక్సీ అయ్యింది చూడండి. మిక్సీ జార్లో మిక్సీ చేసాం, మిక్సీ పెట్టాను. మూకుళ్ళు ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్. నేనైతే 6 స్పూన్స్ వేస్తున్నాను. 2, 3, 4, 5, 6. దీంట్లో 1/2 స్పూను పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఈ కట్ చేసిన గుడ్లు చూడండి ఫ్రెండ్స్. ఈ శుభ్రంగా మనం నూనెలో వేపుతున్నాము. వేపిన తర్వాత తీసేసి తీద్దాం. ఇంకా మనం మిక్సీ పెట్టాం కదా, అది పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనకి నూనె తేలేదాకా ఇది కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఈ లోపల 2 టమాటాలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. 2 టమాటాలు మనం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం మిక్సీలో వేద్దాం. ఇది దీంట్లో మనం ఉప్పు వేద్దాం. ఇందా మనం కొంచెం వేసాం కదా సాల్ట్. ఇప్పుడు కర్రీకి తగినంత ఉప్పు వేద్దాం. సరిపోతుంది 2 స్పూన్స్. అదే నాకు కళ్ళు ఉప్పు. ఇందా మనం టమాటా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మిక్సీ వేసేసుకుందాం ఫ్రెండ్స్. 3 టమాటాలు వేసాను. ఇది బాగా ఉడకనిద్దాం. ఫ్రెండ్స్ 3 స్పూన్స్ కారం, దీంట్లో కొంచెం పెరిగేద్దాం. పెరిగేసి కలుపుకుందాం సరే. కొంచెం వాటర్ వేద్దాం. ఒక 5 నిమిషాలు ఈ గ్రేవీ ఇలా మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు వాటర్ వేసాం కదా ఫ్రెండ్, అందుకని కొంచెం గరం మసాలా వేద్దాం ఫ్రెండ్స్. గరం మసాలా వేసానండి. ఇంక ఇవన్నీ దీంట్లో వేసేద్దాం ఫ్రెండ్స్. ఎగ్స్ మనం ఎందా కోసుకొని ఫ్రై చేసుకుని ఉంచుకొని ఎగ్స్ ఇందులో వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం మగ్గనిద్దాం. ఇవ్వండి ఎగ్స్ వేసాను చూడండి. కొంచెం సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయింది. ఆయిల్ పైకి తేలుకుంది మనకి. చూడండి ఫ్రెండ్స్ కర్రీ. మీరు ఇలా ఇంట్లో ట్రై చేసి మీరు టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎవరు వదిలిపెట్టరు. ఇంట్లో చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బయట బంధువులు వచ్చినా రిలేషన్స్ ఎవరు వచ్చినా సరే ఈ కర్రీ వండితే చికెన్ కన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.
చిరమా కూర ఎలా ఉందిరా టేస్ట్? చూస్తున్నా ఇప్పుడే. ఇవ్వండి లోపల గుడ్డు ముక్క తీసుకొని. బాగుంది, గుడ్డు అయితే చాలా బాగుంది. కర్రీ అంటారా, మసాలా ఎగ్ మసాలా కర్రీ ఇంకా చాలా బాగుంది. చెప్పాలంటే ఇప్పటి వరకు ఎగ్ కర్రీలు టేస్ట్ చేసిన కన్నా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్రెస్ట్ ట్రై చేయండి. ఫ్రెండ్స్ విన్నారు కదా, మా అబ్బాయి చెప్పాడు, వాడికి తెలియదు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కర్రీ సూపర్గా ఉందని చెప్పాడు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.